యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంది. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీకు దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటారు. మానసికమైన పరిస్థితి నుంచి బయటికి రావాలా? ఏమండి, దిగులు, వేదన, భయం అనేటువంటి వాటి నుంచి బయటికి రావాలి అని అంటే చెప్పే మాట మీకు హార్ట్ టచ్ అయినప్పుడు మీరు చప్పట్లు కొడుతూ ఉండండి. కారణం ఏంటంటే దేవుని గొప్ప కార్యాల గురించి గణపరుస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి గణపరిచే వారికి ఉంటే రిలాక్స్ అవుతూ ఉంటాం. ఇక్కడ ఉపశమనం లేకపోతే, ఇక్కడ రిలాక్స్ అవ్వకపోతే, ఇక్కడ నెమ్మది పొందకపోతే ఇంకా జీవితంలో ఎక్కడ నెమ్మది పొందలేవండి. ఎటు చూసినా భయం, ఎటు చూసినా ఆందోళన. భయం గుప్పిట్లో జనం బ్రతుకుతున్నారు. జనం గుప్పిట్లో భయం కాదండి, భయం గుప్పిట్లో జనము బ్రతుకుతూ ఉన్న పరిస్థితి. సమాజాన్ని కాపాడటానికి సెక్యూరిటీగా ఏమండి ఈరోజు ఎంత ప్రశాంతంగా మనం ఉన్నాము అంటే మన దేశపు సరిహద్దుల్లో ఏం చేస్తూ ఉన్నారు? ప్రాకారంలో ఎంతోమంది రాత్రింబగళ్ళ నిద్రాహారాలు మాని ఏం చేస్తూ ఉన్నారు? మన కొరకు వారు త్యాగం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం దర్జాగా బ్రతుకుతూ ఉన్నాం. ఆ మిలిటరీ మ్యాన్ అనే భార్యని ఏం చేశాడండి? డేరుంది దేనికి? శత్రువుని హతమార్చడానికి. కానీ కట్టుకున్న భార్యనే ముక్కలు ముక్కలు చేసి కుక్కర్లో ఏం చేశాడండి? విజిల్స్ పెట్టేసేసాడు అనమాట, నానబెట్టి. మరి ఎక్కడుంది మనకు ధైర్యం? అలా అని చెప్పి భయపడుతూ బ్రతుకుదామా? అలా అని చెప్పి ఎవరికి వాళ్ళం బ్రతుకుదామా? లేదు ప్రియులారా, ఎవరికి వాళ్ళంగా బ్రతికితే ఇంకా రాక్షసత్వం ఎక్కువైపోయిద్దండి, ఎక్కువైపోయింది. కలిసి దేవుని సన్నిధిలో భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధంలో ఇచ్చిన పిల్లలను బట్టి ప్రేమగా బ్రతికేదానికి దేవుడు కుటుంబ వ్యవస్థని ఇచ్చాడు. ఎందుకంటే నరహంతకులు కాకుండా ఉండటానికి, ఏమండి పాపము పెరిగిపోకుండా ఉండటానికి, అక్రమము విస్తరించకుండా ఉండటానికి దేవుడు బంధాలను ఏర్పరిచారు. ఈ బంధాల మధ్య దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఈరోజు అన్నిటికీ మించిన బంధం స్నేహ బంధం అంటూ ఉన్నారు. ఆ స్నేహంలో కూడా ఏమండి క్వాలిటీ ఉందా? ఒరిజినాలిటీ ఉందా? లేదు ప్రియులారా. ఎందుకని? స్నేహం పేరుతోనే ఈరోజు మోసాలు జరిగిపోతూ ఉన్నాయి. నమ్మకం పేరుతోనే ప్రియులారా ఈరోజు పరిస్థితులు అస్తవ్యస్తంగా మార్చబడుతూ ఉన్నాయి. ఎన్నో కలలు కలిగినటువంటి వారు ఈరోజు కాటికి పోతూ ఉన్న పరిస్థితులు. అందుకే నేను చెప్తాను, గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకూడదండి. ఎప్పుడు అవసరం తీరాక సహాయం చేసిన వారిని కూడా మర్చిపోకు. చప్పట్లు కొట్టొచ్చుగా, ఏమండి? ఎందుకంటే గౌరవం వచ్చిన తర్వాత ఎప్పుడు గతాన్ని మర్చిపోకూడదు. గౌరవం లేనప్పుడు, దిక్కుమొక్కు లేనప్పుడు, నీనా అనేవాళ్ళు లేనప్పుడు, పరామర్శించడానికి, పలకరించడానికి దరిచేరని వారు లేనప్పుడు హక్కును చేర్చుకొని ఆదరణకర్త అయిన దేవుడు మన జీవితాల్లో మన బ్రతుకుల్ని ఆశీర్వాదకరంగా పండుగగా మార్చాడు. కోటు సభలు గట్టిగా. అందుకని అవసరం తీరాక మేలు చేసిన వారిని, సహాయం చేసిన వారిని మర్చిపోకూడదు ప్రియులారా. దేవుని సన్నిధిలో మనము ఉన్నాం. ఎందుకంటే నువ్వు ఒక డెలికేట్ అవ్వచ్చు, ఒక బలహీనమైన వ్యక్తివి నువ్వు అవ్వచ్చు. కానీ దేవుడు నిన్నేం చేస్తున్నాడు? ఇత్తడి ప్రాకారం అట్ట. ఏమండి? ఇత్తడి ప్రాకారం, పడగొట్టచాలని ప్రాకారం. మన ఇండియాకు బార్డర్ ఉంటుంది, పాకిస్తాన్కి ఏమండి మన ఇండియాకి బార్డర్ ఉంది కదా. ఈ బార్డర్లో ఏముందండి? ఎరుకో ప్రాకారాలు మనకు తెలుసు. బిల్డింగ్ ఉందా? గోడగోలేదు, నెట్ ఉంది, జస్ట్ పోల్స్ ఉన్నాయి. అటు ఇటు వాళ్ళు కనపడుతూనే ఉన్నారు. ఏమండి? అటు ఇటు వాళ్ళు కనపడుతూనే ఉన్నారు. జస్ట్ హద్దులు మాత్రమే. ఏమండి? గుంటూరు దాటేటప్పుడు మరొక జిల్లాకి జస్ట్ గోడే. మా ఊరికి పక్క ఊరికి ఏంటో తెలుసా? చెరుకూరికేమో సిమెంట్ రోడ్డు ఉంటుందండి, మా ఊరికేమో మట్టి రోడ్డు ఉంటుంది. మా ఊరు వచ్చింది అనుకోవటానికి అర్థం ఏంటో ప్రశాంతంగా వెళ్ళే కారు డగడగ కొట్టుకుంది అనుకోండి, ఆహా మన ఊరు ఎంటర్ అయ్యాం. ఇదే హద్దులు, ఇదే హద్దులు ప్రియులారా. అందుకనే భారతీయులు 27 మంది ఉగ్రవాదుల దాడికి ఏం చేశారు?
ఆ కాశ్మీర్కి సరిహద్దుగా ఉన్నటువంటిది. పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారు, పచ్చటి చెట్లు కొండే అడ్డం, అటు నుంచి ఇటు వస్తే ఇండియా, ఇటు నుంచి అటు వెళ్తే పాకిస్తాను. ఏమైపోయారు, సరిహద్దుల్లో ఏమండి భారతదేశాన్ని కలిసివేసినటువంటి దృశ్యం ఈరోజు కదా. ఘోరమైన పరిస్థితి ప్రియులారా. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం బలహీనులమే, కానీ దేవుడంట ఇత్తడి ప్రాకారంగా పడగొట్టజాలని ప్రాకారముగా దేవుడు నిన్నేం చేస్తాడంటే ఆయన సన్నిధిలో నిలబెట్టుకుంటాడట. నీతో యుద్ధం చేస్తారు కానీ వారు నీ మీద జయం పొందేదానికి అవకాశము లేదు. ఎందుకనంటండి ఆయన నిన్ను ఉపేక్షింపక నిన్ను ఆయన దాసునిగా, ఆయన దాసురాలుగా చేసుకున్నాడు. కొట్టు చపట్లు గట్టిగా ప్రైజ్ అలాడ్ హల్లెలూయా. నీవు ఆయనను ఆరాధించేటువంటి వ్యక్తివిగా ఆయన నిన్ను ఉపేక్షింపక, అంటే నిన్ను తృణీకరించక. మనుషులు నీకున్నటువంటి దాన్ని బట్టి నిన్ను గౌరవిస్తారు, తృణీకరించేదానికి నీకున్నటువంటి వెనక చూసి. అయితే దేవుడట నిన్ను ఉపేక్షింపక. ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. యెషయా గ్రంథం 54:17 నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేయదు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా ప్రియులరా. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఇది యుద్ధాన్ని గూర్చి, రాజులను గూర్చి చెప్పే మాటనే కాదు. నీ మీద ఎవరికైతే కోపం, ద్వేషం, నీతో చదువుకునే కాలేజీల్లో ఏమండి క్లాస్మేట్లో విరోధులు ఉంటున్నారు, రూమ్మేట్స్లో విరోధులు ఉంటున్నారు, ఏంటి ఆఫీసులో విరోధులు ఉంటా ఉన్నారు, అక్క చెల్లెల మధ్య, అన్న చెల్లెల మధ్య విరోధాలు ఏర్పడుతూ ఉన్నాయి. అంతకుముందు ఉన్నటువంటి విరోధాలు వేరు. ఇప్పుడు ఇంట్లోనే ఒకరి మీద ఒకరు ఏం చేస్తూ ఉన్నారు ప్రియులరా, తిరగబడుతూ ఉన్న పరిస్థితి. తోడుకోడళ్ళ మధ్య, అన్న తమ్ముళ్ళ మధ్య ఉన్నటువంటి విరోధం. ఈ విరోధాన్ని బట్టి నువ్వు ఆలోచించాలి. ఎందుకంటే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఒక సహోదరి కదా యవనస్తురాలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇతర దేశాలు చదువుకోవటానికి వెళ్తే ఆ అమ్మాయి ఫోన్ చేస్తూ ఉంది, ఇక్కడ నేను ఉండలేకపోతున్నా. ఎందుకనంటే ఆ అమ్మాయితో ఉన్న రూమ్మేట్ ఏం చేస్తూ ఉంది, చేసే రోమర్స్కి రూమ్మేట్ చేసిన పనుల కంట ఆ రోమర్స్కి ఉండలేకంటా ఉంది, నేను వచ్చేస్తాను, ఈ రూమ్లో ఉండను, నేను ఈ దేశానికి వచ్చేస్తాను. లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఏమైపోవాలండి, లక్షణంగా బ్రతకాలని ఎన్నో కలలు కానీ తినక కష్టపడి ఇతర దేశాలు చదువుకోవటానికి పంపిస్తే ఒక అమ్మాయి చేసిన వైఖరి వల్ల ఆమె ఏం చేస్తూ ఉంది, నిలబడలేకపోతూ ఉంది. ఆ కాలు నాకు వస్తే నేనన్నాను, భయపడకు, ప్రార్థన చేయి, దేవుడు నీతో ఉన్నాడు అని అంటే రూమ్మేట్ని రూమ్లో లేకుండా చేశాడు. కొట్టు చప్పట్లు గట్టి కొట్టు, ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఎందుకంటే నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు ప్రియులారా. ఎందుకంటే నీ పక్షమున దేవుడు ఉన్నాడు. ఆయన నిన్ను ఉపేక్షించలా, మనుషులు ఉపేక్షించారు. ఏమండి నీ ఇంటిలో వారు, నీ కన్నవారు, కట్టుకున్నవారు ఆత్మీయులు కావచ్చు. కొన్నిసార్లు ఏమండి నీ చుట్టూ ఉన్న రక్త సంబంధికులు నిన్ను ఉపేక్షించిన దేవుడు నిన్ను ఉపేక్షించక ఆయన ఏర్పరచుకున్నారు. పడగొట్టజాలని ఇత్తడి ప్రకారంగా చేశాడు కాబట్టి నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అంటే ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్న ఉనికిని చూపించలేక ఊరికే దిగాలు పడిపోతూ ఉంటారు, నీరసపడిపోతూ ఉంటారు. ఏమండి సెలైన్లు పెడితే నీరసం తగ్గిద్దా, రక్తం ఎక్కిస్తే సరిపోయిద్దా? మానసికమైన రోగికి మందే లేదండి. ఈరోజు అన్ని రోగాలకు మందులు ఉన్నాయి. దేనికి మందు లేదు బాబు? మానసిక రోగికి మందే లేదు. మరి ఈరోజు అన్నీ బాగుంటున్నాయి, అందరూ బాగుంటున్నారు, మనిషికి ఏమి లేదు, మనశ్శాంతి లేదు. ఈ మనశ్శాంతి కావాలి అంటే మనిషికి ఎక్కడ దొరికిద్ది చెప్పండి? ఇది అంగట్లో దొరికే వస్తువా? ఏం చేసినా దొరకదు. ఏ యోగా, ఏ సాధన, ఏమండి ఏది నువ్వు చేసినా కొంతవరకే అది ప్రయోజనం అండి.
అయితే పరిపూర్ణమైనటువంటి రిజల్ట్ నువ్వు చూడాలి అంటే ఎవని మనసు నా మీద ఆనుకును వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదును. కోటు చేపల గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. ఎందుకంటే న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నువ్వు నేరస్థాపన చేయదు. ప్రియులారా, ఎంత అద్భుతమైనటువంటి విషయం. అందుకే దేవుణ్ణి బట్టి బహుధైర్యం కలిగి ఉండాలండి. ఈరోజు మనశ్శాంతిగా బ్రతకాలంటే ప్రభువుని నువ్వు ఆనుకొని ఉండాలి అంటే వాక్యము నీకు అవసరమై ఉంది. ఏమండి, లేఖనాలను నువ్వు చదవాలి. బైబిల్ ఏం సెలవిస్తూ ఉంది అనేటువంటిది. మనిషిగా బ్రతకాలి అంటే ఆ మనిషికి దేవుని యొక్క ఏమండి మహిమను చూడాలి అంటే దేవుని సన్నిధిలో నీవు వాక్యము అర్థమైనటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుడు నీ జీవితంలో ఎంత గొప్పగా ఉన్నారు తెలుసా? 46వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలమున ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా?